నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు టీడీపీ పార్లమెంట్ కమిటీలపై సీఎం చంద్రబాబు సమీక్ష అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని స్పష్టం 64వ డివిజన్లో ఏర్పాటు చేసిన సూర్యగర్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా విద్యుత్ బిల్లుల సమస్యకు చక్కని పరిష్కారం అని వెల్లడి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలన్న డీసీపీ ప్రసాద్. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని సూచన. టీడీపీ పార్లమెంట్ కమిటీలపై పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ కమిటీల ఏర్పాటుకు ఇప్పటికే 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. గత ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను చక్కదిద్ది సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అభివృద్ధి ఆగకుండా చూస్తున్నామని, ఎన్నికల ముందు ప్రకటించినట్టే సూపర్ 6 ను అమల్లోకి తీసుకొచ్చి సూపర్ హిట్ చేశామని చెప్పారు. ఇచ్చిన అనేక హామీలు ఇప్పటికే నెరవేర్చామని, పథకాలు అమలు వల్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతి వర్గానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చామని, ఈ ఏడాది కాలంలో ఇన్ని పనులు చేయటం గొప్ప ముందడుగు భావించాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కోరారు. విద్యుత్ బిల్లుల సమస్యకు ఈ పథకం చక్కని పరిష్కారం చూపుతుందన్నారు. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఉచితంగా ఇంటిపై సోలార్ పవర్ కనెక్షన్ ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక సాయిబాబు గుడి దగ్గర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 2000 మహిళలతో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు కరెంటు కష్టాలను తొలగించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోలార్ పవర్ పథకం అందుబాటులోకి తెచ్చారన్నారు. ఈ సోలార్ పవర్ ను పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 1500, 2000 నుండి 3000 రూపాయల వరకు వస్తున్న కరెంటు బిల్లును 100 రూపాయలకే తగ్గించే బాధ్యత తాము తీసుకున్నామని, ₹1 కూడా ప్రజలు ఖర్చు చేయకుండా పూర్తిగా ఉచితంగానే ప్రతి ఇంటి మీద సోలార్ పవర్ కనెక్షన్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ సోలార్ పవర్ ద్వారా నెలకు 400 యూనిట్ల సోలార్ కరెంట్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇందులో మీరు 250 యూనిట్లు వాడుకున్నా, 350 యూనిట్లు వాడుకున్నా మిగిలిన యూనిట్లకు సంబంధించిన డబ్బులు తిరిగి వస్తాయన్నారు. ఇది అందరికీ ఉపయోగపడే పథకం కాబట్టి ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. ప్రజలకి కరెంటు కష్టాలు తొలగించాలని, కరెంటు బిల్లులు బాధ లేకుండా కరెంటు బిల్లుల నుంచి విముక్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఆలోచనే సోలార్ పవర్. ఈ సోలార్ పవర్ అనేది పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ కరెంటు బిల్లులు 2000, 3000, 1900 ఏదైతే వస్తూ ఉన్నాయో ఆ కరెంటు బిల్లులన్నీ ₹100 లోపు వచ్చే విధంగా చేసే బాధ్యత మాది. మీకు ₹1 పెట్టుబడి లేకుండా ప్రజలకి ₹1 మీ జోబుల్లోంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉచితంగానే మీ ఇంటి మీద సోలార్ పవర్ కనెక్షన్ పెడతాం.
కరెంటు బిల్లు కట్టుకునే డబ్బులు నెలకి 1,300 రూపాయలు బ్యాంకు కట్టుకుంటే ఇవాళ అందరికీ కూడా సోలార్ పవర్ వస్తుంది. ఈ సోలార్ పవర్ వల్ల నెలకు 400 యూనిట్లు సోలార్ కరెంటు తయారవుతుంది. దాంట్లో మీరు 300 యూనిట్లు వాడుకున్నా, 350 వాడుకున్నా, 250 వాడుకున్నా మిగిలిన యూనిట్లకి మళ్ళీ మీకే ఆ డబ్బులు వెనక్కి వస్తాయి. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడే స్కీమ్. కాబట్టి ఇవాళ మారుతున్నటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. సూర్యఘర్ ప్రధానమంత్రి పథకం ఏదైతే ఈ మన రాష్ట్రంలో మన దేశంలోనే ప్రధానమంత్రి గారు ఈ 1 కోటి మంది ఈ సబ్సిడీ 70,000 రూపాయలు 78,000 ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని పేద ప్రజలైన ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకునేలాగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారి ఆదేశాల మేరకు 64వ డివిజన్లో ఈ ఆర్పీలు తర్వాత సెక్రటరియట్ సంబంధించిన సచివాలయం సంబంధించిన వాళ్ళంతా కలిసి పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అడుగులో భాగంగా ఈ మంచి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు గారు మరి పిఎం సూర్యఘర్ యోజన ఈ యొక్క పథకాన్ని దేశవ్యాప్తంగా మొదటి 1 కోటి మందికి అందివ్వాలన్న సదుద్దేశంతో ప్రారంభిస్తే ఆ యొక్క పథకాన్ని సెంట్రల్ నియోజకవర్గంలో 1,18,000 ఇల్లులు కలిగినటువంటి ఈ నియోజకవర్గంలోకి ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చి నిర్విరామంగా 4 రోజుల నుండి మన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఈ పథకం మీద పూర్తిగా స్టడీ చేసి సైంటిఫిక్గా వైబుల్ అయినటువంటి ఒక మంచి కంపెనీని తీసుకొచ్చి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలని, శరీరం బలంగా ఉండాలంటే వ్యాయామం చేయండి ఎంతో అవసరమని డీసీపీ ఎస్వీడి ప్రసాద్ తెలిపారు. వ్యాయామం అనేది మందు కాదు, కానీ దానిని ప్రతిరోజు చేస్తే మందుల అవసరం ఉంటుందన్నారు. సైకిల్పై గడిపే అరగంట సమయం మన జీవితానికి అదనంగా సంవత్సరాలను జోడిస్తుందని చెప్పారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ బందర్ రోడ్ లోని వ్యాస్ కాంప్లెక్స్ వద్ద పోలీస్ అధికారులు, సిబ్బంది, పిల్లలతోటి సండే ఆన్ సైకిల్ విత్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్ కార్యక్రమాన్ని ప్రారంభించి వ్యాస్ కాంప్లెక్స్ నుండి పాత పీసీఆర్ జంక్షన్, బెన్ సర్కిల్, వ్యాస్ కాంప్లెక్స్ వరకు బందర్ రోడ్ మీదుగా సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీ ఎస్వీడి ప్రసాద్ మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవన శైలిలో ప్రతిరోజు మనం ఎక్కువగా ద్విచక్ర వాహనాలు, కార్లలో ప్రయాణించడం ఒక అలవాటుగా మారిందన్నారు. ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ శారీరక చురుకుదనం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పారు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపటం ప్రస్తుత కాలంలో అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుందని, ఇది గుండె సంబంధిత వ్యాధులు, ఊబకాయం, మధుమేహం వంటి అనేక రకాల సమస్యలను నివారించగలదని చెప్పారు. జిమ్ కి వెళ్లడం కంటే సైక్లింగ్ మరింత సహసిద్ధమైన వ్యాయామం. సైక్లింగ్ ద్వారా పర్యావరణానికి హాని కలగదు మాత్రమే కాకుండా శరీరం చురుగ్గా మారి మనసు సైతం ప్రశాంతంగా ఉంటుందన్నారు. అలాగే ప్రతిరోజు కనీసం 1 గంట సమయం ప్రత్యేకంగా కేటాయించి నడక, యోగా లేదా ఇతర వ్యాయామాలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, శరీరానికి ఉత్సాహం కలుగుతుందని ఎస్పీ వివరించారు. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం మరియు వ్యాయామం అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, సుస్థిరమైన మనసు, సంతోషకరమైన జీవన శైలిని పొందవచ్చునన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో కనీసం ఒక భాగాన్ని శారీరక వ్యాయామానికి కేటాయించాలని, అది వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబానికి మేలు చేస్తుందని తెలియజేశారు.
నాగవంశీయుల సామాజిక వర్గ అభివృద్ధి వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నాగవంశం సంక్షేమం మరియు అభివృద్ధి చైర్మన్ ఎరుపతి రమణారావు తెలిపారు. తనకు ఈ పదవి కేటాయించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఎంపీ కేసినేని చిన్నికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజరాజేశ్వరిపేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగవంశం సంక్షేమం మరియు అభివృద్ధి చైర్మన్ ఎరుపతి రమణారావు మాట్లాడుతూ 1982 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నానని, ఎన్టీఆర్ అభిమానిగా పార్టీలో చేరిన అనంతరం 5 సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గా, నాగవంశీ సాధికారిక కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా కూడా సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు. తనను గుర్తించి తన సామాజిక వర్గానికి చైర్మన్ గా అవకాశం ఇవ్వడం పట్ల గర్వంగా ఉందని అన్నారు. నాగవంశీయుల సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాగవంశీయులను బీసీడీ వర్గం నుండి బీసీఏ వర్గానికి మార్చాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ తమ పదవికి తగిన న్యాయం చేస్తానని రమణారావు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నాగవంశ సంక్షేమం మరియు అభివృద్ధి చైర్మన్గా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు పెద్దలు లోకేష్ బాబు గారికి, జనసేన అధినేత మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అగ్రనాయకత్వ నరేంద్ర మోడీ గారికి, అలానే ఈ పదవి రావడానికి కారకులైనటువంటి ముఖ్యంగా మా సెంట్రల్ శాసనసభ్యులు మా అన్నగారు అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారికి, విజయవాడ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు కేసినేని శివనాథ్ సిన్ని గారికి, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి నెట్టెం రఘురామ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. గత 1982 నుండి ఒక క్రియాశీల కార్యకర్తగా పార్టీలో ఉన్నాక దశల వారీగా మరి ఉత్తరాంధ్ర నుండి నా తాతగారు కానీ మా నాన్నగారు కానీ విజయవాడ వలస వస్తే ఆ రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం వల్ల నేను ఎన్టీ రామారావు అభిమానిగా పార్టీలో చేరాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా 1995, 2000, 2010, 2014, 2000 సంవత్సరంలో మమ్మల్ని గుర్తించి పార్టీ మాకు బాధ్యతగా కార్పొరేటర్గా 5 సార్లు కార్పొరేటర్గా మాకు అవకాశం ఇచ్చింది. నేను మరి అనేక సందర్భాల్లో గెలిచి విజయవాడ నగరపాలక సంస్థలో ఫ్లోర్ లీడర్గా చేసి మరి ఇవన్నీ కూడా చేసాం. అదే కాకుండా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు మా రాష్ట్ర నాగవంశ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్గా కూడా నియమించారు. ఆ రోజున నేను జిల్లా పార్టీ కార్యదర్శిగా అడిగాను. కొన్ని కారణాల వల్ల రాలేదు రమణ, నువ్వు రాష్ట్ర స్థాయికి మీ సంఘానికి చేయాలని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అది నాకు నాందిగా ఉపయోగపడింది. ఎందుకంటే రాష్ట్ర పార్టీలో నాకు కొంత గుర్తింపు రావడానికి కారణమైంది. ఈ రోజున మా సంఘానికి ఈ రోజున చైర్మన్ అవ్వడం అనేది చాలా సంతోషిస్తూ ఉన్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఈ ప్రభుత్వంలో మరి గుర్తింపు ఇవ్వడం, ఆ గుర్తింపుకు తగ్గట్టు ఈ సంక్షేమం చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా. పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అన్నీ కూడా మరి నేను కలుపుకొని వారి సలహాలు వారి సూచనలు తీసుకుంటా. ప్రతి అంశం కూడా విజయవాడ నుండి శ్రీకాకుళం వరకు కూడా ఉన్నటువంటి మా వాళ్ళ అభివృద్ధి కొరకు మా యువ నాయకులు లోకేష్ బాబు గారి దృష్టికి, మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, మరి పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు దృష్టికి, అలానే కూటమి నేతల దృష్టికి కూడా తీసుకుని వెళ్తా. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వారి దృష్టిలో కూడా కొన్ని సమస్యలు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రధాన సమస్య మాకు బీసీ-డి నుండి బీసీ-ఏకి మార్చాలని చెప్పేసి మరి ప్రధానంగా ఉంది. అవి ఎందుకంటే బిడ్డల భవిష్యత్తు కోసం విద్యలో మరి ఉద్యోగాల్లో అవకాశాలు చాలా కోల్పోతూ ఉన్నాం. ప్రాథమిక వైద్యం ఎప్పటికీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలని పలువురు వక్తలు స్పష్టం చేశారు. ప్రాథమిక వైద్యం కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళితే ప్రజలకు ఆరోగ్యం అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వైద్యం ఖరీదుగా మారి పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో వైద్య రంగ ప్రైవేటీకరణపై జాతీయ సదస్సు నిర్వహించారు. సదస్సులో డాక్టర్ మూర్తి మాట్లాడుతూ వైద్య రంగ ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా ప్రాథమిక వైద్యం ఎప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ శక్తుల చేతిలో ప్రాథమిక వైద్యం వెళితే పేదల పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ శక్తులు వైద్య రంగంలో పరీక్షల పేరిట మందుల పేరిట చేసిన దోపిడీని ఆయన సమగ్రంగా వివరించారు. ప్రజారోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రాథమిక వైద్యం ప్రైవేట్ పరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందుకోసం అన్ని వర్గాలను కలుపుకొని పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజారోగ్య వేదిక ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో వైద్య రంగం ప్రైవేటీకరణ వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ తరహా సదస్సులను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సదస్సులో డాక్టర్ రఘునాథ్, డాక్టర్ లీలా క్యాన్సర్ వ్యాధి లక్షణాల గురించి, చికిత్సా విధానాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేశారు. ఈ సదస్సులో భాగంగా వైద్య రంగ ప్రైవేటీకరణ వల్ల కలిగే దుష్పరిణామాలను ఒక చక్కని స్కిట్ రూపంలో ప్రదర్శించారు. కళాకారులు పెంచిన చైతన్య గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సెమినార్ని ఇంత స్థాయిలో చేయటానికి కారణం ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి అంతా కూడా ప్రైవేట్ వైపు వెళ్ళే పరిస్థితి, అంటే పీపీపీ ద్వారా చేద్దామనేటువంటి ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. దానికి మేము ఆల్రెడీ విజ్ఞప్తులు చేసాం. అలాగే అనేక సెమినార్లు, అలాగే సంతకాల సేకరణ, దీంతోపాటు రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ కూడా చాలా జిల్లాలు చేసాం. ముఖ్యంగా తిరుపతిలో ఫిబ్రవరి 23వ తారీఖు నాడు స్టార్ట్ చేసి అక్కడి నుంచి మొన్న మచిలీపట్నం లాస్ట్ మంత్లో 11వ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇంత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే సగటు మనిషి మామూలుగా మన ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే దాదాపుగా 65% ప్రజలు ఏ రోజుకు ఆ రోజు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పాలన్న. అలాంటి పరిస్థితి గవర్నమెంట్కి తెలిసినప్పుడు ఈ 60% మొత్తం ఆరోగ్యం కనుక హెల్త్ కేర్ అనేది ప్రైవేట్కి కనుక షిఫ్ట్ అయితే అది ఏ కారణం చేత అయినా సరే వీళ్ళు ఒకవేళ అనారోగ్యానికి గురైతే ఏ రకమైన పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంలో చాలా పెద్ద ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఒకటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడం, 107, 108 జీవోలను ప్రవేశపెట్టి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సగం రిజర్వేషన్ సీట్లని ప్రభుత్వం అమ్ముకొని ఆ డబ్బులు 15,000 ఫీజు ఉన్నటువంటి పరిస్థితి నుంచి 12 లక్షలు, 20 లక్షల ఫీజు దాకా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానివల్ల రిజర్వేషన్లు దెబ్బతింటున్నాయి. అణగారిన వర్గం డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం తగ్గిపోతుంది. ఫీజు పెరిగిన కారణంగా వ్యాపార ధోరణం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం 107, 108 జీవోలను విరమించుకోవాలన్నటువంటిది ప్రజారోగ్య వేదికగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన కార్మికుల కష్టాలు మాత్రం తీరలేదని సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు అన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకుంటాం, అన్ని విధాల సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేటికి వారిని ఆదుకోలేదన్నారు. భవన నిర్మాణ రంగం కుదేలైందని, ఇసుక ఇప్పటికీ సమస్యగానే ఉందని, భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయాయని, నిర్మాణాలు సరిగ్గా సాగకపోవడంతో ఉపాధి కూడా కరువవుతుందన్నారు. కార్పొరేట్ కంపెనీల ప్రవేశంతో యంత్రాలకు తప్ప మనుషులకు పని లేకుండా పోయిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ విజయవాడ తూర్పు నగర 12వ మహాసభ బందరోడ్లోని ఏపీ వెటర్నరీ అసోసియేషన్ హాల్లో జరిగింది. సభలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు, సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ ప్రతి నిర్మాణం పైన 1% భవన నిర్మాణ సెస్ అని యజమానుల నుంచి వసూలు చేస్తుంది కార్మికుల కోసమని అన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా ఖర్చు పెట్టలేదని, కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఇంతవరకు అమలు చేయలేదన్నారు. మున్సిపల్ కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే ₹1,00,00,000 ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, మున్సిపల్ కార్మికులకు కూడా అదే రకమైన ప్యాకేజ్ ని కేటాయించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి ఖర్చు చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు భవనాలు కడతారు గాని వారికి సొంత భవనాలు లేవని చెప్పారు. సెంటు స్థలం కాదు కదా, 2 సెంట్ల స్థలాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదని, టిట్కో ఇళ్లకు డబ్బులు కట్టించుకొని ఇల్లు ఇవ్వలేదని, ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారని, కానీ గ్యాస్ డబ్బులు సగం మందికి పడలేదని, తల్లికి వందనం చాలా మందికి ఇంకా రాలేదని, ఆడవారికి ఇచ్చే భరోసా ₹1,500 లేదని, నిరుద్యోగ భృతి లేదని, సంక్షేమ బోర్డు లేదని, విద్యుత్ బిల్లులు పెరిగాయని, ఇదేనా సూపర్ హిట్ అంటే అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఉద్యమం చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పుట్టెపు అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 15న రాష్ట్ర కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, భవన నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినాయి, కానీ కార్మికుల కష్టాలు మాత్రం తీరలేదు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం, అన్ని విధాల సంక్షేమాన్ని అభివృద్ధి చేస్తామని కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. కానీ ఈ రోజుకి భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఇసుక ఇప్పటికీ సమస్యగానే ఉంది. సిమెంటు, ఇతర రకాలైన భవన నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోయినాయి. భవన నిర్మాణాలు సక్రమంగా సాగట్లేదు. దీంతో ఉపాధి కూడా కరువు అవుతూ ఉంది. అలాగే భారీ కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించడం వలన యంత్రాలకు తప్ప మనుషులకు పని లేవు. మరి మేము ఉపాధి చూపిస్తామన్న మాటని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. దానికి తోడు ప్రతి భవన నిర్మాణం మీద 1% భవన నిర్మాణ సెస్ అని యజమానుల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు. అది కార్మికుల కోసం. కానీ అటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వం సక్రమంగా ఖర్చు పెట్టాల. భవన నిర్మాణ రంగం అస్తవ్యస్తంగా మారిపోయి కుదేలవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులందరూ కలిసి మాకు ఉపాధి చూపండి, మాకు పనులు కోల్పోతూ ఉన్నాం, ఇసుక లేదని చెప్పని కొన్నాళ్ళు, సిమెంటు ధరలు పెరిగినాయని కొన్నాళ్ళు, భూమి లేదని చెప్పని కొన్నాళ్ళు, వ్యాపారాలు లేవని చెప్పని కొన్నాళ్ళు, బిల్డర్ల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి మా పనులు సాగేటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్ని భవంతులు కట్టినా, ఎన్ని భవన నిర్మాణాలు చేసినా, ఆకాశ హర్మ్యాలు నిర్మించినా మాకు సంబంధించి చూస్తే ఉండటానికి ఇల్లు కానీ తినటానికి తిండి కానీ లేనటువంటి పరిస్థితి వచ్చింది. భవన నిర్మాణ సంఘానికి సంబంధించి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలు 96 చట్టంలో ఉన్నటువంటి పథకాలన్నీ అమలు చేయాలి. అట్లాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 12-14 మెమో రద్దు చేయాలి. అట్లాగే కూటమి ప్రభుత్వం యాక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని మా ప్రభుత్వం రాగానే పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎమ్మటే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరణ జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికే 15 మాసాలు కాలం గడిచింది. అయినా సరే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గురించి ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. అర్జున్ చక్రవర్తి చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. కాబట్టి నేపథ్యంలో తీసిన అర్జున్ చక్రవర్తి చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, 6 ఏళ్ల పాటు శ్రమించి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశామని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో విజయ రామరాజు కోరారు. విజయ రామరాజు హీరోగా నటిస్తున్న అర్జున్ చక్రవర్తి సినిమా ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ రోజు బందర్ రోడ్ లోని ఒక హోటల్లో మురళీ ఫార్చ్యూన్ హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో విజయ రామరాజు మాట్లాడుతూ, అర్జున్ చక్రవర్తి కేవలం సినిమా మాత్రమే కాదని నా 9 ఏళ్ల కళ అని అన్నారు. 6 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి టీం వర్క్ గా ఈ సినిమాని పూర్తి చేశామని, నిర్మాత మాపై పూర్తి విశ్వాసం ఉంచి స్వేచ్ఛ ఇచ్చారన్నారు. అర్జున్ చక్రవర్తి చిత్రం తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. -డిగ్రీ వాతావరణంలో షర్ట్ లేకుండా నటించానని, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరిస్తే కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. IPL లో కబడ్డీ ఆడే క్రీడాకారులను ఈ చిత్రంలో తీసుకుని వారితో కబడ్డీ ఆడే సన్నివేశాలను తీయడం జరిగిందన్నారు. చిత్రం విడుదలకు ముందే 46 అవార్డులను సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ చిత్రానికి సంబంధించి వివిధ రూపాల్లో తాను కనిపిస్తానని, 150 కేజీల నుంచి 60 కేజీలకు మారే సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయన్నారు. అనంతరం హీరోయిన్ సీజా రోజ్ మాట్లాడుతూ, అర్జున్ చక్రవర్తి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నట్లు తెలిపారు. దర్శకుడు 6 ఏళ్ల పాటు ఈ చిత్రాన్ని నిర్మించారని, ప్రతి సన్నివేశం నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి తమను ఆదరించాలని కోరారు. డైరెక్టర్ విక్రాంత్ రుద్ర ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తీశారని, 6 ఏళ్ల పాటు ఈ చిత్రం నిర్మించడానికి నిర్మాత శ్రీని ఎంతగానో సహకారం అందించారని చెప్పారు. ఇప్పటిదాకా వచ్చిన ప్రతి ప్రమోషన్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని, విజువల్స్ చాలా రీచ్ గా ఉన్నాయని అన్నారు. 6 ప్యాక్ సీన్ కోసం హీరో విజయ రామరాజు ఎంతగానో కష్టపడ్డాడని చెప్పారు. అనంతరం నటుడు యోగానందరెడ్డి మాట్లాడుతూ, తాను దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైనని అన్నారు. ఈ చిత్రంలో హీరో విజయ రామరాజుకు తండ్రి క్యారెక్టర్ లో నటిస్తున్నానని,
కబడ్డీ క్రీడ 1995 దర్శకంలో ఏ విధంగా ఉండేదని, ఆ సన్నివేశాలను దర్శకుడు చాలా సహజంగా నిర్మించడం జరిగిందన్నారు. నటుడు దుర్గేష్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో విజయరామరాజ్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించానని, ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా మీ అందరికి కూడా టీజర్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక మంచి మూవీ చూసాం. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ఆల్మోస్ట్ మేము 6 years ఫిజికల్ కానీ లుక్ వేరియేషన్స్ కోసం టైం టేకింగ్ తీసుకుని, ఆ స్నో కానీ ఇలా ఇంత టైం తీసుకున్నాం. ఇలా 6 years కష్టపడి ఇందులో ఫిజికల్గా 6 pack బాడీ చేసినప్పుడు 5 months అందులో 32 kgs వెయిట్ లాస్ అయ్యి నాకు గెట్ బ్యాక్ అయ్యేది. అంత స్ట్రాంగ్గా ఉండాలి అన్న సెన్స్లో దానికి మేము ఈ పర్సనాలిటీకి 6 pack చేయాలంటే ఎంత టఫ్ టాస్కో మీకు తెలుసు. అంత కష్టపడి మాకు మూవీకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అంతలా దానికి చేసాం. తర్వాత కబడ్డీ గేమ్ రియల్గా మేము ప్రో కబడ్డీ ఆడే ప్లేయర్స్తో మేము క్యాంప్ చేసి రియల్గా అందులో స్కిల్స్ అన్ని రియల్గా నేర్చుకుని మేము ఇక్కడ ఈ మూవీలో ఎక్కడ రోప్ షాట్ కానీ డూప్ కానీ అవేది యూజ్ చేయలేదు మేము. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ కేరళ. ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ. నేను కొంచెం తెలుగు మాట్లాడతాను. So I would like to also talk to you all in English as well. This movie is a very special movie to me. As a debut movie, I think I have done one of the best projects, and this is going to be one of the best projects in Telugu movie because years of hard work. Our director sir, first I would like to say thanks to our director sir Vikrant sir. He did more than 6 to 7 years of his time he has given into this movie. It is not only a story about a kabaddi player. He has done a lot of research about the game. He has seen to it that Arjun Chakravarti as a character stands out very genuinely. There is no cinematic exaggeration in it. As an actor ga director ga 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఇనీషియల్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశాను. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి 2 సినిమాలు డైరెక్షన్ కూడా చేశాను. అండ్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అలియాస్ జానకి, దానికి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. దాని తర్వాత నేను RX100 మూవీ నుంచి నేను కంప్లీట్గా ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ 7 yearsలో దాదాపు 80 films చేశాను. అందులో RX100తో పాటు పుష్ప మూవీలో నేను హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఇట్స్ ఏ ప్రామినెంట్ సపోర్టింగ్ రోల్. అంటే సపోర్టింగ్ రోల్ అంటే రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్లా కాకుండా చాలా హై ఎమోషనల్ జర్నీ ఉండే క్యారెక్టర్. అంటే అర్జున్ క్యారెక్టర్ని ప్రతి సిచ్యువేషన్లో సపోర్ట్ చేస్తూ తన కోసం నిలబడే ఒక క్యారెక్టర్ చేశాను. సో 6 years చాలా కష్టపడ్డామండి అందరం. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ని, ఒక డెబ్యూ డైరెక్టర్ని నమ్మి ఇంత టైము ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం అంటే చాలా ప్యాషన్ ఉండాలి సినిమా పట్ల. సో ఆ విధంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే మా డైరెక్టర్ గారు నిజంగా అంటే ఈ సినిమా మీరు చూస్తున్నప్పుడు ఒక డెబ్యూ డైరెక్టర్ చేసిన సినిమాలా ఉండదండి. ఖచ్చితంగా రేపు మీరు సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు థియేటర్లో. మధుమేహ వైద్యం అత్యంత ఆధునికతను సంతరించుకుందని, షుగర్ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం ఇక లేదని ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ ఎలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎలమంచి సదాశివరావు అన్నారు. ఎలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండోకాన్ 2025 సదస్సు నిర్వహించారు. లబ్బిపేటలోని హోటల్ జిఆర్టీ గ్రాండ్ నందు ఆదివారం జరిగిన ఈ సదస్సులో డాక్టర్ సదాశివరావు ప్రసంగిస్తూ అధునాతన చికిత్సలతో మధుమేహ వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు విరపూస్తాయని అన్నారు. శరీర బరువు క్రమబద్ధీకరణకు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, శరీర బరువును అదుపులో ఉంచుకోవటం ద్వారా మధుమేహాన్ని నియంత్రించుకోవటంతో పాటు గుండె జబ్బుల ముప్పు నుంచి కూడా తప్పించుకోవచ్చని వివరించారు. త్వరితగతిన శరీర బరువు తగ్గించేందుకు ఇంజెక్షన్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్ ఇంజెక్షన్ నుంచి త్వరలో విముక్తి లభిస్తుందని, ఇన్సులిన్ సులువుగా తీసుకోగలిగే ఇన్హేలర్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆధునిక వైద్య విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ప్రతి ఏటా డయాబ్ ఎండోకాన్ సదస్సు నిర్వహిస్తున్నామని,
డాక్టర్ ఎలమంచి సదాశివరావు పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి వైద్య నిపుణులు పలు అంశాలపై ప్రసంగించారు. ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణల గురించి విశ్లేషించారు. మధుమేహ నియంత్రణలో గట్ మేనేజ్మెంట్, ఆధునిక చికిత్సల ద్వారా డీయాక్సలరేషన్, మందుల వినియోగం తగ్గించడం, ఏఐ టెక్నాలజీ వినియోగం, టైప్ 1 డయాబెటీస్ భవిష్యత్ చికిత్సలు, మధుమేహ ముప్పును వాయిదా వేయటం, కిడ్నీ వ్యాధులను తిప్పికొట్టడం, జిఐపిఆర్ ట్రీట్మెంట్ ద్వారా రక్త కణాల వ్యవస్థను సంరక్షించడం, ఆస్టియోపోరోసిస్ నిర్వహణ, ఫ్యాటీ లివర్ నిర్ధారణ చికిత్సలు, లాంగివిటీ ఇన్ డయాబెటీస్, అడల్ట్ వ్యాక్సినేషన్, క్యాన్సర్ మందుల కారణంగా సంతానలేమి వంటి అనేక కీలక అంశాలపై సదస్సులో చర్చించారు. ఈ ఏడాది ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ అమర్పాల్ సింగ్ కు గోల్డ్ మెడల్ ప్రదానం చేశారు. దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో వైడిఆర్ఎఫ్ జాయింట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ హిమనా ఎలమంచి, సెక్రటరీ ఐశ్వర్య ఎలమంచి, జాయింట్ సెక్రటరీ అమూల్య ఎలమంచి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 24 ఆగస్ట్ 2025 వైడిఆర్ఎఫ్ ఎలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ తరపున 23rd ఇయర్ ఆఫ్ డయాబ్ ఎండోకాన్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాము. ఈ కాన్ఫరెన్స్కి నేషనల్ అండ్ లోకల్ స్పీకర్స్ కూడా వచ్చారు. అండ్ అరౌండ్ 500 డెలిగేట్స్ హ్యావ్ రిజిస్టర్డ్ అండ్ కమ్ హియర్ ఫర్ దిస్ అకాడమిక్ ఫెస్ట్. ఈ సదస్సులో ఈరోజు డయాబెటీస్ అండ్ ఒబెసిటీలో జరుగుతున్న నూతన ఆవిష్కరణల గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో ఒబెసిటీ గురించి ఇంకా మెరుగైన డ్రగ్స్, ఇంకా ఆల్మోస్ట్ 20% వెయిట్ లాస్ వచ్చే డ్రగ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఈ వెయిట్ లాస్ కంటిన్యూగా హెల్ప్ చేసే డ్రగ్స్ విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ అనే వాటి గురించి డిస్కషన్స్ జరిగాయి. ఇప్పుడు మన భారతదేశంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పరంగా చూసుకుంటే ప్రతి 4 భారతీయుల్లో ఒకళ్ళకి ఒబెసిటీతో బాధపడుతున్నారు. అండ్ ఈ ఒబెసిటీలో మరిన్ని డ్రగ్స్ త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఇది మాత్రమే కాకుండా డయాబెటీస్లో చాలా కొత్త అడ్వాన్స్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వాటి గురించి కూడా చాలా డిస్కషన్స్ జరిగాయి. అండ్ గోల్డ్ మెడల్ ఒరేషన్ ఆన్ బై అమర్పాల్ సింగ్ గారు ఆన్ డయాబెటిక్ ఫుడ్ కూడా జరిగింది. డిస్కషన్స్లో లేటెస్ట్ డ్రగ్స్ గురించి, అలాగే లేటెస్ట్ ఇన్సులిన్స్, యాక్చువల్లీ ఆల్రెడీ వీ హ్యావ్ కంప్లీటెడ్ మోర్ దెన్ 100 years ఆఫ్ ఇన్సులిన్ యూసేజ్. అలాగే బెటర్ ఇన్సులిన్స్ వీఆర్ గివింగ్. 2 నిమిషాల్లో పనిచేసేవి, వెంటనే బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. ఇదివరకు ఇన్సులిన్ తీసుకునేటప్పుడు వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ 30 to 45 minutes ముందు భోజనానికి ముందు తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 2 నిమిషాల ముందు కానీ ఈవెన్ 20 minutes ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్నా కూడా అవి ఇమీడియట్గా పనిచేసి పోస్ట్ ఫైనల్ ఇన్సులిన్ తగ్గిస్తున్నాయి. అందువలన కంట్రోల్ చేస్తున్నాయి బ్లడ్ షుగర్ని. సో దేర్ బై అలాగే ఇన్హేల్డ్ ఇన్సులిన్స్ కూడా రాబోతున్నాయి, విచ్ వుడ్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది పీపుల్ ఎస్పెషలీ టైప్ 1 బెటర్. అండ్ ఇన్సులిన్ అనేది అవసరం లేకుండా ఇన్హలేషన్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఓరల్ పిల్స్ అవి కూడా ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఇట్ టేక్స్ టైమ్ టు కమ్ ఇన్ టు ది మార్కెట్. చిన్నపిల్లల్లో డయాబెటీస్ వస్తే వాళ్ళకి ఇన్సులిన్ కాకుండా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమీ లేవు. కానీ ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళల్లో కూడా. ఇన్సులిన్ ఇన్హలేషనల్ ఇన్సులిన్ అంటారు, అంటే శ్వాస ద్వారా ఇన్సులిన్ తీసుకోవడం. అది కాకుండా కొత్తగా నోటి ద్వారా ఇన్సులిన్ తీసుకునేవి కూడా వస్తున్నాయి. వాళ్ళకి షుగర్ ముందుగానే కనుక్కొని అది ప్రివెంట్ చేసే కొత్త టెస్ట్లు కూడా వస్తున్నాయి. సో వీటన్నిటి గురించి కూడా ఈ సదస్సులో మేము చర్చించుకున్నాం. ఈ సదస్సులో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారండి. ఢిల్లీ నుంచి డాక్టర్ అమర్పాల్ సింగ్ సూరి అని, ఆయనకి గోల్డ్ మెడల్ ఒరేషన్ జరుగుతుంది ఇవాళ డయాబెటిక్ ఫుడ్ మీద. వాళ్ళు కాకుండా డాక్టర్ అమిత్ గుప్తా అండ్ ఢిల్లీ నుంచి, డాక్టర్ కృష్ణ శేషాద్రి చెన్నై నుంచి, ఇక్కడ ఏపీఎంసీ ఇన్స్పెక్టర్ డాక్టర్ కేశవరావు బాబు గారు కూడా వచ్చారు. డాక్టర్ రాకేష్ సహాయ్ హైదరాబాద్ నుంచి. ఇలా డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ ఫీల్డ్లో ఉన్న ప్రముఖులు అందరూ ఇవాళ హాజరవడం జరిగింది. విజయవాడలో ముంపు నివారణ చర్యలకు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దొనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత పరీక్షలు చేపట్టడంతో ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు మండిపడ్డారు. వర్షం వచ్చిన ప్రతిసారి బుడమేరు పరిసర ప్రాంత వాసులు భయంపితులవుతున్నారని తెలిపారు. ముంపు నివారణకు 6,680 కోట్లు అవసరమని కేంద్రాన్ని కోరినా నోరు మెదపకపోవటాన్ని వారు తప్పుపట్టారు. బుడమేరు ముంపు నివారణకు గత ఏడాది కాలంలో చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముంపు నివారణకు శాశ్వత చర్యలు చేపట్టకపోతే అన్ని పక్షాలను కలుపుకొని ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
వరదలు వచ్చి ఆగస్టు 31 సెప్టెంబర్ 1వ తేదీకి సంవత్సరం పూర్తవుతోంది. సంవత్సర కాలం గడిచిన బుడమేరు ముంపు నుండి విజయవాడ కానీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలకు కానీ రక్షించటానికి చర్యలు తీసుకోవటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. బుడమేరు గత సంవత్సరం వచ్చిన వరదల్లో సుమారు అధికార లెక్కల ప్రకారమే 34 మంది చనిపోతే 50 మంది పైగా చనిపోయారు. వేలాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఇళ్ళు కోల్పోవటమే కాదు, పంటలు కోల్పోవటమే కాదు, వ్యాపారాలు పోవటమే కాదు, అన్ని విధాలా కూడా జనం నష్టపోయారు. సంవత్సరం గడిచిన ఇవాల్టికి జనం కోలుకోలా. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గరికి పరిశీలన కోసం సిపిఎం బృందం వెళ్ళాం. నిన్న చూసాం. అక్కడ జరుగుతూ ఉన్నటువంటి పని ఏంటంటే ఆ ఉన్నటువంటి ఐరన్ గడ్డర్స్కి వాటికి ప్రైమర్ పూసి పెయింట్ లేపిస్తూ ఉన్నారు. ఇది అక్కడ జరుగుతూ ఉంది. రెగ్యులేటర్ దగ్గర జరుగుతున్నటువంటి పని అది. లోపల బుడమేరంతా మేట వేసి పూడికి తీసేటువంటి దిక్కు కూడా లేదు. అక్కడ పైన మేట వేసి మొత్తం మందంగా పేరుకుపోయినటువంటి పరిస్థితిని కూడా చూసాం. 30 కోట్లు పెట్టి నిమ్మల రామానాయుడు గారు దగ్గరుండి నేను కట్టించానని చెప్తూ ఉన్నటువంటి శాంతినగర్ ఏరియాలో ఉన్నటువంటి కట్ట అది మాత్రం కనపడతా ఉంది. అది కూడా అక్కడక్కడ అప్పుడే మొదలవుతూ ఉంది. వంగవీటి మోహనరంగ పేరును కృష్ణా జిల్లాకు నామకరణం చేయాలని వంగవీటి మోహనరంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ డిమాండ్ చేశారు. రంగా పేరు పెడితే కూటమి ప్రభుత్వం 25 సంవత్సరాలు రాష్ట్రంలో నిలదొక్కుంటుందని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. వంగవీటి మోహన్ రంగ పేరును కృష్ణా జిల్లాకు నామకరణం చేయాలని వంగవీటి మోహన్ రంగ సోషల్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ అడప ప్రతాప్ చంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, పవన్ కళ్యాణ్లకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగా ప్రజా ఉద్యమాలతో ఎల్లప్పుడూ ప్రజల్లో నిలిచారని, గత ప్రభుత్వంలోనే కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రతిపాదించామని ఆయన గుర్తు చేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు వంగవీటి రంగా పేరును ఇవ్వాలని కోరారు. రంగా పేరు పెడితే కూటమి ప్రభుత్వం 25 సంవత్సరాలు రాష్ట్రంలో నిలదొక్కుంటుందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు కూడా వినతి పత్రం అందజేస్తామని అన్నారు. కాపునాడు నాయకులు ఆకుల తిరుమలరావు మాట్లాడుతూ తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని, ఎన్టీఆర్ జిల్లాకు వంగవీటి రంగా పేరు ఇవ్వడంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. విజయవాడకు రంగా పేరు పెడితే ప్రజల మనసులు గెలుచుకుంటుందని పేర్కొన్నారు. జనసేన నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ జగన్ గతంలోనే జిల్లాకు రంగా పేరు పెట్టి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఏర్పాటు చేసి రంగా పేరు పెట్టాలని కోరారు. ఈ విషయంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. స్వర్గీయ పేద ప్రజల పెన్నిది, బడుగు బరంగం ఆశాజ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు లేదా మరైనా విజయవాడ కేంద్రంగా మరైనా జిల్లా కొత్త జిల్లాకు ఏర్పాటు చేయవలసిందిగా వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని ఆల్రెడీ సబ్ కమిటీ ఒకటి వేశారు. కూటమి ప్రభుత్వము కమిటీ సబ్ కమిటీలోని మంత్రులందరికీ కూడా మేము ఆల్రెడీ విన్నపం చేసి ఉన్నాము. మన సెక్రటరియట్లో కలిసి మంత్రులు క్యాబినెట్ మీటింగ్ రోజున అందరికీ ఇచ్చి ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారిని కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో కలిసి మా బాధలు, మా రంగా గారి తరపు అభిమానుల తరఫున మా బాధల వ్యతలో చెప్పుకొని జిల్లాకు ఆయన పేరు శాశ్వతంగా పెడితే, కృష్ణా కొత్తగా పెడితే మేము 15 సంవత్సరాలు కాదు, జనసేన చెప్పిన 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు కూడా మేము అందరం కూడా ఈ కూటమి ప్రభుత్వం అండగా దండగా ఉంటామని చెప్పేసి వంగవీటి తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే ఏంటంటే మొన్న కృష్ణా జిల్లా కలిదిండిలో ఇంకొక గ్రామంలో కూడా రంగారావు విగ్రహాలకు మలినం చేశారు. కొత్తగా జిల్లాలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కొత్తగా జిల్లాలు మళ్ళీ మారుస్తున్నారు అని చెప్పి మా అందరం కూడా వింటున్నాం. దానికి ఒక కమిటీ వేశారు, సబ్ కమిటీ వేశారు.
ఈ సబ్ కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా మెమరాండంలు ఇవ్వడం జరిగింది. అంటే వారు లేకపోతే వారి యొక్క అక్కడ ఆఫీసులో సెక్రటరియట్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది. ప్లస్ త్వరలో ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలి. అది ఎలా చేస్తారనేది ప్రభుత్వం వారి ఇష్టం. కానీ దీని మీద ఆల్రెడీ కృష్ణా జిల్లాలో 2 జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా చేశారు కాబట్టి దీన్ని ఉమ్మడి 3 జిల్లాలు చేసి విజయవాడ కేంద్రంగా రంగా గారి జిల్లా పేరు పెట్టాలని, లేదా కృష్ణా జిల్లా రంగా గారి పేరు పెట్టినా పర్లేదు, ఎలా అయినా సరే రంగా గారి పేరుతో ఒక జిల్లా ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు రంగా గారి అభిమానులందరూ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రకంగా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం. రాష్ట్రంలో కరేడు ప్రాంతంలో 3 పంటలు పండే భూములను బలవంతంగా ఎండోసిల్ కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, ఇది ముమ్మాటికి దుర్మార్గపు చర్య అని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే సోమనాథేశ్వరరావు అన్నారు. రావూరు గ్రామంలో కూడా భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. త్వరలో విశాఖ కర్మాగార పరిరక్షణ కోసం ఉద్యమం చేపడతామని, ఉక్కు కర్మాగారానికి భూములు ఇచ్చిన చిన్న రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్వీనర్ వడ్డే సోమనాథేశ్వరరావు మాట్లాడుతూ, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రాష్ట్రంలోని రైతు సంఘాల నాయకులు సమావేశమయ్యారని తెలిపారు. పంజాబ్ లో 60,000 ఎకరాల భూ సమీకరణ ప్రయత్నాన్ని రైతుల పోరాటంతో తిప్పికొట్టారని, కర్ణాటకలో కూడా రైతుల ఉద్యమంతో భూ సమీకరణ నిర్ణయం ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు, పంజాబ్, కర్ణాటక రైతు సంఘాల నాయకులను అభినందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరేడ్ ప్రాంతంలో 3 పంటలు పండే భూములను బలవంతంగా ఎండోసోల్ కంపెనీకి అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, గ్రామ ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసినా వారిని బెదిరించి భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కరేడ్ రైతులు భూములు ఇవ్వబోమని స్పష్టంగా చెప్పి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారని వివరించారు. రావూరు గ్రామంలో కూడా భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారని, ఆ ప్రాంతంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్న కారణంగా ప్రభుత్వం భూములు బీసీసీఎల్ కంపెనీకి ఇవ్వాలని యత్నిస్తుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో భూముల విలువ పెరుగుతుందని, ముందుగానే చౌకగా భూములు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తుందని ఆయన విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలనే చర్యలను ఆయన ఖండించారు. ఎన్నో త్యాగాలతో ఏర్పడిన ఉక్కు కర్మాగారానికి ఇప్పటి వరకు ఎవరు సొంత గనుల ఏర్పాటు గురించి ఆలోచించలేదని, త్వరలో కర్మాగార పరిరక్షణ కోసం ఉద్యమం చేపడతానని తెలిపారు. ఉక్కు కర్మాగారానికి భూములు ఇచ్చిన చిన్న రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న పత్తిపై 13% సుంకాన్ని పూర్తిగా ఎత్తివేయడం రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. సుంకాన్ని తొలగించడం దేశీయ పత్తి రైతుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని తెలిపారు. అంతా ఎక్కువ మంది సన్నకారు చిన్న రైతులు అవటం వలన వాళ్ళని భయపెడుతూ కొన్ని సందర్భాలలో ఆ ఇండోసోల్ సోలార్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ద్వారా మాయ మాటలు చెప్పించి అక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు, గౌరవ శాసనసభ్యులు గారితో కొన్ని దూకి మాటలు చెప్పించి రైతుల్ని పక్కదారి పట్టించి ఎట్లా కొట్ట భూమి తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించము. ఆ రైతులందరూ కూడా ఆ పట్టుదలనే ఉన్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి రావడం జరిగింది. ఈ రకంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏ రకమైన ఆయుధాలు లేకుండా భారతదేశంలో ఎక్కడికైనా సంచరించవచ్చు, వెళ్ళవచ్చు అనేది మన ప్రాథమిక హక్కు. అట్లాగే మనం మనసులో కొన్ని భావాల్ని కలిగి ఉండటానికి కానీ, దాన్ని చెప్పుకుంటానికి కానీ, లేదా అన్యాయం జరిగినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి కానీ ఉన్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాన్ని ఆఖరికి పబ్లిక్ రోడ్డు మీద కాకుండా ప్రైవేట్ స్థలంలో మేము నిర్వహించుకుంటామంటే కూడా అనుమతించకుండా చేస్తూ ఉన్నటువంటి దుర్విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి న్యాయ పోరాటం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా మన 5 జాతీయ వర్కింగ్ అధ్యక్షుడు శంకర రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఒక న్యాయవాదుల బృందం కూడా కరేడు వెళ్ళటం, అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగంతో మాట్లాడి అక్కడ పరిస్థితులను చూసి మీ పోరాటానికి మా న్యాయవాదుల పక్షంగా కూడా సహకారం ఉంటుందని చెప్పి వారు అక్కడ చెప్పి రావడం, హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మేమందరం మన శ్రీనివాసులు గారు కానీ, కుమార్ గారు కానీ, ఇతర పెద్దలు అందరం కూడా వారితో సంప్రదించి
ఏ విధంగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. వినాయక చవితిని పురస్కరించుకుని డోండి రాకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మట్టి కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహాన్ని సుందరాకాండ చిత్ర బృందం సందర్శించింది. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్ లో డోండి గణేష్ సేవా సమితి వ్యవస్థాపకుడు డోండి రాకేష్ ఆహ్వానం మేరకు నగరానికి విచ్చేసిన చిత్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మీడియాతో మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా విజయవాడలో 72 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాను థియేటర్లో చూడాలని కోరారు. చిత్ర హీరోయిన్ బిర్తి వఘాని మాట్లాడుతూ విజయవాడలో భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డైరెక్టర్ నిమ్మలపూడి వెంకటేష్ సినిమాను థియేటర్లో చూడాలని కోరారు. చిత్ర హీరోయిన్ బిర్తి వఘాని మాట్లాడుతూ విజయవాడలో భారీ వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డైరెక్టర్ నిమ్మలపూడి వెంకటేష్ సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ మట్టి గణపతితో పండుగ జరుపుకోవాలని కోరారు. ఇవాళ ఇంత ఒక 72 ఫీట్ విగ్రహం పెట్టారండి ఇక్కడ. ఇట్స్ అన్ ఎకో ఫ్రెండ్లీ ఇది. సో పర్యావరణాన్ని కాపాడడానికి చాలా కష్టపడుతున్నారు. సో డెఫినెట్గా వాళ్ళకి ఒక అప్లాజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. సో వెరీ హ్యాపీ. ఇక్కడ ఇంత విగ్రహం పెట్టినా సరే ఎకో ఫ్రెండ్లీగా పెట్టడం అనేది చాలా మంచి విషయం. సో ఈ హోల్ కమిటీ మెంబర్స్కి నా తరఫున ధన్యవాదాలండి. సార్ సినిమా రిలీజ్ అయిపోయి ఎలా ఉంది సార్? 27th రిలీజ్ అండి. ఆల్రెడీ ఇందాకే నేను ప్రెస్ని కలిశాను. సో చెప్పాను ఆల్రెడీ. సో 27th రిలీజ్ అవుతుంది వినాయక చవితి రోజున. సో మీరు అందరూ తప్పకుండా వెళ్ళి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసేవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ నేను పోటీ చేస్తారు మీరు? సో నేను వచ్చేట్లా ఉంటే తప్పకుండా తెలుస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ పార్లమెంట్ కమిటీలపై సీఎం చంద్రబాబు సమీక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక సవాళ్లను ఎదుర్కొన్నామని స్పష్టం. అరవై 64వ డివిజన్లో ఏర్పాటు చేసిన సూర్యగర్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. విద్యుత్ బిల్లుల సమస్యకు చక్కని పరిష్కారం అని వెల్లడి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలన్న డీసీపీ ప్రసాద్. సైక్లింగ్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.